मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां नहि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन बिभृशे। 18వ అధ్యాయం పండిత పామరుల గాథ. శ్రీపాదుల దివ్య మంగళ దర్శనం. మేముగ్గురం కురుంగడ్డి చేరాం. అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకుడు, ఆది పురుషుడు, ఆది మధ్యాంతాలు లేనివాడు, 14 లోకాలకు సార్వభౌముడు అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అప్పుడే కృష్ణానదిలో స్నానం చేసి దివ్య కాంతితో ఒడ్డుకు వస్తూ ఉన్నారు. నేను పాదనమస్కారం చేయగానే కమండలం నుంచి పవిత్రమైన నీరు నా నెత్తిన చల్లి, నాయనా శంకరభట్టు, నీ మీద ప్రేమతో నిన్ను ఇక్కడకు రప్పించాను అని ఎంతో మృదువుగా తెలిపారు. వారి మాటల్లోని తీయదనం, దయామృతాన్ని కురిపిస్తున్న వారి చూపులు వర్ణించడానికి ఏ భాషా సరిపోదు. వారు తమ పవిత్ర హస్తాన్ని నా తలపై ఉంచిన వెంటనే నాలో కుండలినీ శక్తి మేల్కొని విద్యుత్తులాగా నరనరల్లో పాకుతూ నాకు మైకం కమ్మేలా చేసింది. నేనే ఫలానా వ్యక్తిని అనే నా అస్తిత్వాన్ని మర్చిపోయి ఏదో తెలియని దివ్య ఆనంద పారవశ్యంలో మునిగిపోయాను. శ్రీపాదులు మళ్లీ నాపై నీళ్లు చల్లడంతో మామూలు స్థితికి వచ్చాను. ఎల్లలేని శ్రీపాదుల అనుగ్రహం. నేను ఆ అన్నదమ్ములను చూపించి వాళ్లు కూడా బ్రాహ్మణులే అని, తమ దర్శనం కోసం వచ్చారు అని చెప్పాను. దానికి శ్రీపాదులు, వీళ్ళు బ్రాహ్మణుల్లా లేరే, ఆవు మాంసం తినే మ్లేచ్చుల్లా కనిపిస్తున్నారు అన్నారు. వాళ్ళిద్దరు అవును, మేము మ్లేచ్చులమే అని ఒప్పుకుంటూ ముసల్మానులు చదివే కల్మాను చదివారు. అప్పుడు శ్రీపాదులు, గోవులో అందరూ దేవతలు ఉంటారు. బ్రాహ్మణ జన్మ ఎత్తి గోవును చంపిన వాళ్ళని శిక్షించాలి. పవిత్ర యజ్ఞాలలో మేకను బలి ఇస్తే దానితో సంబంధం ఉన్న తక్కిన మేకలకు కూడా ఉత్తమ జన్మ వస్తుంది. అయితే బలి ఇస్తున్న మేకకు ఉత్తమ జన్మ వచ్చేలా చేయగలిగే యజ్ఞబలం, తపోబలం యజ్ఞం చేయిస్తున్న బ్రాహ్మణుడికి ఉండాలి. అలా కాకపోతే అది హత్యతో సమానమై ఆ యజ్ఞంతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటుంది. ఇక మీ విషయానికి వస్తే, అన్ని చెడ్డ అలవాట్లకు బానిసలై ఎంతో పవిత్రమైన గోవును చంపి తిన్నందుకు నిజానికి మీ మీద కొద్దిగా కూడా దయ తలచకూడదు. కాని మీ అదృష్టం బాగుంది కాబట్టి, నా అనుగ్రహం ఉంది కాబట్టి నా దర్శనం మీకు లభించింది. ఈ పుణ్యబలం వల్ల మీకు తిండికి బట్టలకి లోటు లేకుండా గడిచిపోతుంది. కాని మీరు చంపిన ఆవులన్నీ మీకు పిల్లలుగా పుట్టి ఎన్నో రకాలుగా మిమ్మల్ని వేధించుకు తింటాయి. నా దర్శనం వల్ల లభించిన ఈ పుణ్యం వల్ల ఎన్నో శతాబ్దాల తర్వాత మీరు బడేబాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా వలన ఉద్ధరింపబడతారు. ఇక మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించారు. వాళ్ళు వెళ్ళిన తరువాత రవిదాసు అనే చాకలి, అతనితో పాటు ఒక పండితుడు అక్కడికి వచ్చారు. శ్రీపాదులు రవిదాసుని కొద్దిసేపు నిర్లక్ష్యం చేసి తరువాత అతనిని చూసి నవ్వారు. ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. స్వామి నా కనుబొమల మధ్య వేలితో తాకారు. వెంటనే రవిదాసు వృత్తాంతం నా కళ్ల ముందు కనిపించటం మొదలైంది. కుపండితుని వృత్తాంతం. రవిదాసు కురుంగడ్డ వైపు పడవ నడిపించుకుని వస్తున్నాడు. పడవలో ఒక గొప్ప పండితుడు కూర్చుని ఉన్నాడు. రవిదాసు నది దాటించడానికి కూలీ అడిగితే ఆ పండితుడు తాను ఒక గొప్ప పండితుణ్ణని, తన పాండిత్యం మెచ్చి శ్రీపాదులు ఇచ్చే ధనంలో నుంచి కొంత భాగం అతనికి నది దాటించినందుకు ముట్టజెప్తాను అని చెప్పారు. కొద్ది దూరం వెళ్ళగానే పడవ లోపలికి నీళ్లు రావటం మొదలైంది. కాని ఏదో అదృశ్యహస్తం నీళ్లను బయటికి పారబోస్తున్నట్లు అనిపించింది. ఇద్దరూ శ్రీపాదుల దగ్గరకు వచ్చారు. ఆ పండితుని చూస్తున్న స్వామి కోపంతో, ఓరి, మంచి కుటుంబంలో పుట్టి గొప్ప పండితుడివై ఉండి కూడా అహంకారంతో పాపాలను మూటగట్టుకుంటున్నావు. సుఖంగా భర్తతో కాపురం చేసుకుంటున్నా చాకలివాడి భార్యను
నీ ఉంపుడు కత్తెగా చేసుకున్నావు. శరీరాన్ని నీకు అప్పగిస్తున్నా మనసులో నిన్ను శాపాలు పెడుతూనే ఉంది ఆ ఇల్లాలు. ఇదంతా తెలిసిన నీ భార్య కుమిలి కుమిలి ఏడుస్తున్నది. వచ్చే జన్మలో నీ భార్య కావలసిన నీ చాకలి ఇల్లాలిని ఈ జన్మలోనే బలవంతంగా అనుభవిస్తున్నావు. ఏ జన్మలోని ధర్మాలు ఆ జన్మకే పరిమితమై ఉంటాయి. కాబట్టి ఈ పాపానికి నీవు రాబోయే జన్మలో నపుంసకుడిగా పుట్టి ధనవంతులుగా పుట్టిన ఆ చాకలి దంపతులకు ఊడిగం చేస్తావు. నీ జాతకాన్ని బట్టి ఈరోజు నీవు చనిపోయే రోజు, కాని దయతో ఇంకొక 3 సంవత్సరాలు నీ ఆయుష్ను పెంచుతున్నాను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మెలిగితే వచ్చే జన్మలో నీది బానిస బతికే అయినా కనీసం తిండికి బట్టకి లోటు లేకుండా గడిచిపోతుంది. లేదా నరక యాతనే. ఆ పైన నీ ఇష్టం. ఇక నీవు వెళ్ళవచ్చు అని కఠినంగా చెప్పారు. పామరుడైన రవిదాసు భావి జన్మలో రారాజు. ఆ రోజు నుండి రవిదాసు స్వామివారి బట్టలు ఉతకటం, ఆశ్రమం ఊడవటం లాంటి సేవ చేయటం మొదలుపెట్టాడు. ప్రభువులు స్నానానికి నదికి వెళ్ళేటప్పుడు రోజూ సాష్టాంగం పడేవాడు. ఒకనాడు ఎంతో వైభవంగా తన భార్యలతో నదిలో స్నానం చేస్తున్న మహారాజును చూసి ఈ జన్మ రావటం ఎంత అదృష్టం అని రవిదాసు మనసులో భావించాడు. అతని మనసులోని మాట గ్రహించిన శ్రీపాదులు యవన వంశంలో వైడూర్య రాజుగా పుట్టేలా వరమిచ్చి నవ్వుతూ అతని వైపు చూడగానే రవిదాసు అక్కడికక్కడే చనిపోయాడు. నా కళ్ల ముందు కనిపించిన ఈ సంఘటనలను, జరిగిపోయినవి కొన్ని, జరగబోతున్నవి కొన్ని చూసి నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను. వల్లభేసుని వృత్తాంతం. ఇంతలో భక్తులు రావటం మొదలైంది. పెళ్లి అయిన ఆడవారికి సౌభాగ్యం కోసం, కన్యలకి మంచి వరుని కోసం శ్రీపాదులు పసుపు కొమ్ములు పంచిపెట్టారు. మధ్యాహ్నమైంది. ఏదో అందుకుంటున్నట్టుగా శ్రీపాదులు చేతులు పైకెత్తగానే వారి చేతుల్లోకి పెద్ద వెండి గిన్నె వచ్చింది. దాని నిండా పాయసం ఉంది. పాయసం అందరికీ పంచుతూ ఉన్న అక్షయంలా వస్తూనే ఉంది. ఆ పాయసం పిఠాపురంలో మల్లాదివారు, శ్రేష్ఠిగారు, వర్మగారు తమకు పెట్టిన నైవేద్యమని, అది తిన్నవాళ్లకి అన్ని బాధలు తొలగిపోతాయని శ్రీచరణులు చెప్పారు. నా పక్కన సుబ్బಣ್ణ శాస్త్రి అనే కన్నడ బ్రాహ్మణుడు కూర్చుని ఉన్నాడు. వల్లభేసుడనే యువకుడు పిఠాపురం నుండి వచ్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక బీద బ్రాహ్మణుడు తన కూతురికి వివాహం కుదర్చమని స్వామిని ప్రార్థించాడు. వెంటనే శ్రీపాదులు, ఈ వల్లభేసుడే మీ అల్లుడు. ఈ సుబ్బಣ್ణ శాస్త్రి పురోహితునిలా ఉండి వివాహం చేయిస్తారు. కాని వల్లభేసుని పితృదేవతలు చాలా కోపంగా ఉన్నారు. చనిపోయిన పెద్దవాళ్ల మీద ఒక ఇష్టమో గౌరవం లేకుండా చేసే తద్దినాలు, పిండదానాలు వాళ్లకి చేరవు. అందుకని వాళ్ల ఆత్మకి ముక్తి లభించదు. అదేవిధంగా మీ వాళ్ల ఆత్మలకి విముక్తి రాక వాళ్లు బాధపడుతున్నారు. అందువల్ల ముందుగా గరుడ పురాణంలోని శ్రాద్ధ మంత్రాలు చదివి ఆ తరువాతనే వివాహ మంత్రాలు చదవవలసి ఉందని సుబ్బಣ್ణ శాస్త్రికి సూచనలను ఇచ్చి పసుపు కొమ్మును ఇచ్చారు. మేమందరము ఆవలి ఒడ్డుకు చేరాం. పెళ్లి కుమార్తె ఇంట్లో మండపం కట్టి వధూవరులను కూర్చోబెట్టారు. సుబ్బಣ್ణ శాస్త్రికి పెళ్లి మంత్రాలు తప్ప వేరే ఏ మంత్రాలు రావు. శ్రీపాదులను ధ్యానించి మొదలు పెట్టగానే అప్రయత్నంగా నోటి నుండి శ్రాద్ధ మంత్రాలు వచ్చాయి. ఈ విధంగా శ్రాద్ధ మంత్రాలతో మొదటగా వల్లభేసుని పితృదేవతలను శాంతింపచేసి దాని తరువాత పెళ్లి మంత్రాలు చదివి శ్రీచరణులు ఇచ్చిన పసుపు కొమ్మునే మంగళసూత్రంగా కట్టించటంతో పెళ్లి తంతు ముగిసింది. మళ్ళీ అందరూ శ్రీవారి ఆశీర్వాదం కోసం కురుంగడ్డ వచ్చాము. ఆ మహాగురువులు ఆశీసులనిచ్చి మమ్మల్ని కొంచెంసేపు ధ్యానం చేయమని ఆదేశించారు. ఈసారి నాకు ధ్యానంలో వల్లభేసుని జీవితంలో జరగబోయే సంఘటనలు కనిపించాయి. తరువాత వారు తమ తత్వం గురించి వివరిస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుండో ఒక గంట వారి పాదాల దగ్గర పడి కొద్ది క్షణాల తర్వాత అదృశ్యమైంది. వల్లభేసునికి ప్రాణదానం. శ్రీపాదులు వల్లభేసులతో, నీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే నీ పినతండ్రులు ఆస్తి అంతా కాజేయడమే కాకుండా నిన్ను ఎంతో కష్టపెట్టారు. వాళ్ల పిల్లలు కూడా నిన్ను శత్రువులా చూస్తున్నారు. ఇది అంతా నాకు తెలుసు. చనిపోయిన నీ పినతండ్రులు మళ్లీ జన్మించి దొంగలుగా మారి నీవు కురవపురం వస్తుంటే దారిలో నిన్ను చంపి
నీ సొమ్ము దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. నీవు నన్ను తలుచుకున్నట్లయితే నేను వాళ్ళని చంపి నిన్ను రక్షిస్తాను అని చెప్పారు. వల్లభేశుడు పసుపు వ్యాపారంలో చాలా ధనవంతుడు అవటము, స్వామి మళ్లీ బ్రతికించాక కురోపురంలో 4,000 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయటం కూడా నేను అంతకు ముందే నా ధ్యానంలో చూశాను. దీనికంతటికీ కారణం వ్యాపారం బాగా కలిసి వస్తే చెల్లిస్తాను అన్న మొక్కుబడి అతను వాయిదా వేయటమే అని కూడా నేను తెలుసుకున్నాను. వారి మాటలు విని వల్లభేశుని భార్య కళ్ళనీరు పెట్టుకుంటే స్వామి ఓదార్చి పసుపు కొమ్ముని ఇచ్చి నీవు సుమంగళిగానే జీవిస్తావు అని ఆశీర్వదించారు. ఆ గంట గురించి తెలుపుతూ అది భూమి పొరలలో నుంచి ప్రయాణం చేస్తూ ఎన్నో ఆకారాలు మారి అన్ని దేశాలు తిరిగి శంకరభట్టు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 18వ అధ్యాయం వ్రాయటం పూర్తి చేసేటప్పటికీ తమ సంకల్పం ప్రకారం పిఠాపురం చేరుతుంది అని, అక్కడ తమ పేరున నిర్మించే మహాసంస్థానంలో దీనిని కడతారు అని చెప్పారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. तवाज्ञाचक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुचीनामविषये निरालोके लोके निवसति हि भूलोकभुवने